నీకున్న ఆయుధం నీకున్న సంస్థ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుందా? నాయకులు ఊరుకుంటారా? కేసీఆర్ అభిమానులు ఊరుకుంటారా? కేటీఆర్ అభిమానులు ఊరుకుంటారా? బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారా? ఎందుకట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఒక పచ్చ జెండా చేతిలో కీలుబొమ్మలకు ఉన్నటువంటి వాడు తెలంగాణలో హింసల సంఘటనను చెలరేపాలి, ఇక్కడ మళ్ళా ఒక అశాంతిని నెలకొల్పాలి, తద్వారా మేము వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ కావాలి. వాళ్ళే మేమే మాట్లాడి కదా, నిన్న మేము మాట్లాడింది కాదు. కాంట్రాక్టర్ ఆందోళనకే, పనులన్నీ ఆందోళనకే, కోవట్లు ఉన్నారు ఇక్కడ, చంద్రబాబు కోవట్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో, మా ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆ కోవట్లకు నీళ్లు కట్ చేయరి, కరెంటు కట్ చేయరి, ఎందుకు తోక కట్ చేస్తే అయిపోతుంది అప్పుడాక. ఆ కోవట్లను ప్రోత్సహిస్తున్నాడు, తోక కట్ చేయరు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు తోక కట్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. దీనిసార్లు ఇల్లు ఇవ్వేయండు, మోడీని కలిసి వస్తాడు, నీ రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. నువ్వు లంగవాడ సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఆయన వద్దన్న ఆదాయం తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్న సంగతి అర్థమైంది.